మొదటి క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక రాష్ట్రం. ఓకే, భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కర్ణాటక. దేశం మొత్తం కాఫీ ఉత్పత్తిలో సుమారు 70% కర్ణాటక ద్వారానే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఓకే, దీంతో పాటు కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో మొక్కజొన్న ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్నది. మరి కోకోనట్ ఉత్పాదనలో కూడా ఇండియాలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. ఓకే, కర్ణాటక గురించి మాట్లాడుకుంటే కర్ణాటక క్యాపిటల్ ఏది? బెంగళూరు. ఓకే, దీనిని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఓకే, ముఖ్యమంత్రి ఎవరు? డికే శివ్ కుమార్ను ఇటీవల కర్ణాటక యొక్క నూతన ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. గవర్నర్ ఎవరు? థావర్ చంద్ గెహ్లోత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు అన్ని కోర్టులకు తప్పనిసరి? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 141 ప్రకారం. ఓకే, ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం దేశంలో అన్ని కోర్టులకు వర్తిస్తుంది. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? సూర్యకాంత్ శర్మ. ఓకే, సూర్యకాంత్ శర్మ ఇండియా యొక్క 53వ ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర జలంలో అత్యధికంగా ఉండే లవణం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి సోడియం క్లోరైడ్. ఓకే, సోడియం క్లోరైడ్ని మనం సాధారణ ఉప్పు అని కూడా పిలుస్తారు. ఓకే, ఈ సముద్ర జలంలో సుమారు 77% ఇది సోడియం క్లోరైడే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బైఫోకల్ లెన్స్ను ఎవరు కనుగొన్నారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద్వారా బైఫోకల్ లెన్స్ను కనుగొనడం జరిగింది. ఓకే ఓకే ఇది దగ్గర మరియు దూర దృష్టికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, బైఫోకల్ లెన్స్ను ఎవరు కనుగొన్నారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద్వారా బైఫోకల్ లెన్స్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి ఉపగ్రహం ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్యభట్ట. ఓకే, ఆర్యభట్టను 1975లో ప్రయోగించడం జరిగింది. ఓకే, ఇది భారతదేశపు తొలి ఉపగ్రహం. ఓకే, దీనిని ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇది ప్రయోగించడం జరిగింది. ఓకే, దీనిని ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు మీద పెట్టడం జరిగింది. ఓకే, భారత స్పేస్ ఏజెన్సీ పేరేమి? ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క ముఖ్యాలయం బెంగళూరు, కర్ణాటకలో ఉన్నది. ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు? వి నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రంలో. ఓకే, ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని మనం ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఓకే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు నాగాలాండ్ రాష్ట్రంలో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నాగాలాండ్ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఇది ప్రముఖ పండుగ. ఓకే, మనం నాగాలాండ్ గురించి మాట్లాడుకుంటే నాగాలాండ్ క్యాపిటల్ ఇది కోహిమా. ముఖ్యమంత్రి నెఫ్యూ రియో. ఓకే, ఇటీవల నాగాలాండ్ యొక్క 23వ గవర్నర్గా నందకిషోర్ యాదవ్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, యూపీఐను ఎన్పిసిఐ అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, దీనిని 2008లో స్థాపించడం జరిగింది. ఓకే, ఈ యూపీఐ మొబైల్ ద్వారా తక్షణ నగదు సదుపాయికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, యూపీఐ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఒకటి. ఓకే, యూపీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, దీనిని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద గోధుమ ఉత్పత్తి రాష్ట్రం ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకే, భారతదేశంలో అత్యధికంగా ఏది గోధుమ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఓకే, దీంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో బంగాళాదుంప ఉత్పాదనలో మరియు షుగర్ ఉత్పాదనలో, పాలు ఉత్పాదనలో మరియు చెరుకు ఉత్పత్తిలో, ఇవి అన్నీ కూడా ఉత్పత్తిలో భారతదేశంలో ప్రజెంట్ ఏది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. ఓకే, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏది? లక్నో. ఇది గోమతి నది తీరాన ఉన్నది. ఇటీవల ఈ లక్నో ఏది యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీలో చేరిన 2వ నగరంగా గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.